నేను విజనరీ అని 100 సార్లు చెప్పుకుంటున్నటువంటి ఈ దద్దమ్మ చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం ఏంటండి? ఎవరైనా సరే ఈ చదవలేని పరిస్థితిలో ఉన్న పేదవాడిని డాక్టర్ వైద్యం నుంచి దూరం చేయడం కోసం గవర్నమెంట్ ఆస్తుల్ని ప్రైవేట్ కట్టబెట్టే విధంగా వైద్యానికి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది పేదలకి విద్య అందనీయకుండా వాళ్ళ దగ్గర లేకుండా చేద్దామని సంపద సృష్టించడము మా పార్టీకే తెలుసు, దానికి మంత్రం కూడా మాకే తెలుసు అని చెప్పేసి మాయ మాటలు మాట్లాడావు. మరి సంపద సృష్టించడం అంటే 7,000 కోట్లు పెట్టలేక మీరు ఈ ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తుంటే ప్రైవేటు వ్యక్తులు 7,000 కోట్లు పెట్టి కూడా గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో అదే విధానాన్ని ప్రైవేట్ వ్యక్తులు చేస్తారని చెప్తా ఉన్నారు. అది ఎలా సాధ్యపడిద్ది అనే దాన్ని కూడా ఆ ప్రజలకు కూడా మీరే సమాధానం చెప్పాలి. ఈ రోజున మెడికల్ కాలేజీలు విషయానికి వస్తే మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో మరిన్ని వేరే ప్రాంతాల్లో కానీ ఒకే దఫలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసుకుని వచ్చి దాన్ని ప్రారంభించినటువంటి అంటే కన్స్ట్రక్షన్ మొదలెట్టినటువంటి ఘనత ఏనాడు కూడా ఏ ప్రభుత్వానికి ఏ ముఖ్యమంత్రికి దక్కలేదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. తన తండ్రి ఆరోగ్యశ్రీ ప్రజలకి మంచి వైద్యం ఇవ్వాలి, మంచి విద్య ఇవ్వాలి అని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంటు ఈ పథకాలు పెట్టి 4 అడుగులు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి కూడా ముందుకెళ్ళి తన తండ్రి మాట ఇంకా బాగా నెరవేర్చాలని చెప్పేసి పేద ప్రజల మీద అభిమానంతో వారు అందరికీ కూడా వైద్యము విద్య అందాలి. అందిన రోజునే అన్ని కుటుంబాలు కూడా బాగుపడుతుంది. ఏ కుటుంబం కూడా చింతించకూడదు, బాధపడకూడదు. ఏ కుటుంబం ఏ వ్యక్తి కూడా ఎవరి కాళ్ళ కింద ఉండకూడదు. వాళ్ళకు వాళ్ళు ఎదగాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ కూడా స్వతహాగా నిలబడాలనే ఉద్దేశంతో చాలా ఆలోచించి ముందు చూపుతోటి తను ఈ యొక్క మెడికల్ కాలేజీలు కానీ లేకపోతే ఈ వైద్య విధానం కానీ విద్యా విధానం కానీ చాలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని నిలబెట్టుకోకుండా నేను విజనరీ అని 100 సార్లు చెప్పుకుంటున్నటువంటి ఈ దద్దమ్మ చంద్రబాబు నాయుడు మరి విజనరీ అంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చెయ్యాలి ప్రతి మానవుడు కూడా. అటువంటి ఆలోచనతో చేస్తే అది విజనరీ అంటారు. అంతేగాని నువ్వు మాయ మాటలు మంచి విజన్తో చేసినటువంటి రాబోయే కాలాలలో ఉన్నటువంటి పేదలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలని అన్నీ కూడా తుంగలో తొక్కి ఈ రోజున నువ్వు చేస్తున్నది ఏంటి? అన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నావు. కోట్లు విలువ చేసినటువంటి కాలేజీ వెనకాల ఉన్న భూములను కూడా ఎకరం 100 రూపాయలకి నువ్వు ఇస్తున్నావు అంటే నీ విజన్ ఏంటో మాకు అర్థమవుతుంది. నేను సంపద సృష్టించడము మా పార్టీకే తెలుసు, దానికి మంత్రం కూడా మాకే తెలుసు అని చెప్పేసి మాయ మాటలు మాట్లాడావు. మరి సంపద సృష్టించడం అంటే ఉన్న కాలేజీలని అమ్ముకోవడమా? నీ అనువాయులకి నీ వెనకాల చెంచాగాళ్ళకి నువ్వు ఈ కాలేజీని ప్రైవేటు పరం చేయడమా? సంపద సృష్టించమని మేము అడుగుతున్నాము. మరి చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాలి. పేదలకు అందవలసినటువంటి ప్రతి దాని మీద కూడా నువ్వు ఉక్కుపాదం వేస్తున్నావు. పేదలంటే నీకు పడదని మాకు తెలుసు, మా దళితులంటే నీకు పడదని మాకు తెలుసు. నువ్వు ఎన్నోసార్లు చెప్పావు దళితుల్లో పుట్టాలా అని చెప్పేసి అన్న మాటలు నువ్వు అన్నావు. అసలు దళితుల ద్వారా వాసన వస్తుందని చెప్పినోడు మీ మంత్రివర్గంలో ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళందరినీ నువ్వు వేసుకొని దళితులన్నా కానీ పేద వర్గాలన్నా కానీ నీకు అసూయ 100% అది ఏనాడు నుంచో నీ రక్తంలో జీర్ణించుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన ఉన్నాడని చెప్పేసి పేదలకి అన్యాయం చెయ్యాలన్న ఉద్దేశంతో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాకూడదు అన్న ఉద్దేశంతో నువ్వు ఇలాంటి బూటకపు మాటలు మాట్లాడుతూ అన్నీ చేసేస్తున్నాను, అన్నీ వచ్చేస్తున్నాయి. చంద్రబాబు ఏనాడైనా కానీ ఆయనకు 5 సంవత్సరాలు ఇస్తే రాబోయే 2020 అన్నాడు, ఏమీ లేదు. సువర్ణ యుగం చేస్తా అన్నాడు, ఏమీ లేదు. ఇప్పుడేమో 2047
2050 అంటున్నాడు. అంటే నీకు ఇచ్చిన 5 సంవత్సరాలు నీకు సరిపోదని చెప్పేసి ఒప్పుకుంటున్నటువంటి దద్దమ్మ సీఎం నువ్వే. నీకు 5 సంవత్సరాల్లో నువ్వేం చేశావు నువ్వు చెప్పగలవా? నీ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెప్పగలరా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఉన్నటువంటి మేమందరం కూడా కాలర్ ఎగరేసి మేము జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఏం చేశాడో అని చెప్పేసి నిక్కచ్చిగా మేము చెప్పగలం. ఎందుకంటే ఆ రోజునే సచివాలయం గోడల మీద మేము ఏం చేశామనేది క్లియర్గా రాసి ప్రజలందరికీ కూడా అందుబాటులో పెట్టాం. నువ్వు నెట్లో కొట్టుకుంటావో కంప్యూటర్లో చూసుకుంటావో దేంట్లో చూసుకున్నా కానీ మేము క్లియర్గా బోర్డు మీద పెట్టాం. నువ్వు ఈనాడు నువ్వు చేస్తున్నటువంటి ఏ పథకమైనా కానీ నువ్వు ఈ రకంగా సచివాలయాల గోడలకు కానీ నువ్వు ఎక్కడైనా కానీ క్లియర్గా ప్రజలకు చెప్పగలుగుతున్నావా? 3 గ్యాస్ సిలిండర్లు అన్నావు, 3 ఇవ్వగలిగావా? ఉచిత బస్సు అన్నావు, కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నావా? మా అక్క చెల్లెళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నావు నువ్వు ఇచ్చినటువంటి ఉచిత బస్సు అన్న పేరు. నువ్వు మాట వరుసకి ఇస్తాను చేస్తాను అంటావే తప్ప ఏనాడు ఏది ఇవ్వవు పేద ప్రజలకి, ఏనాడు ఏది చెయ్యవు. 100% రాబోయే కాలంలో నీకు గుణపాఠం చెప్తారు. ఏమనంటే డబ్బు సృష్టిస్తానన్నావు, నువ్వు సృష్టించుకుంటున్నావు, నీ కొడుకుని సృష్టించేస్తున్నావు. నా పేరు మంగళపూడి కోటిబాబు, నందిగామ ఎస్సీసీఎల్ నందిగామ నియోజకవర్గ అధ్యక్షుడిని. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే పీపీపీ విధానం అనేది తీసుకొచ్చాడో ఖచ్చితంగా ఇది అవినీతికి బాటలు వేయడానికి వాళ్ళ సంపాదనకి చేసుకునేదే తప్ప ఇంకొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఒక రాష్ట్రానికి మన రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఎప్పుడు రాని ఒకే 5 సంవత్సరాల స్పాన్లో 17 మెడికల్ కాలేజీలు తెచ్చి వాటిలో 5 అభివృద్ధి చేపించి కళ్ళ కట్టినట్టు చూపించారు. మిగతా 10 కూడా పునాదులతో సహా వేసి ఈ రేపో మాపో నెక్స్ట్ గవర్నమెంట్లో చేసుకునే అవకాశం ఉన్న పరిస్థితి ఉంది. దాని ద్వారా పేదలకు వైద్యం తక్కువ ధరకు కానీ ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. అలాగే ఎవరైతే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదలు కళ అయితే వైద్య విద్య అనేది ఉందో అది దానికి మార్గం సుముఖం చేశాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మనకు 2500 మెడికల్ సీట్లు పెరిగే అవకాశం ఈ కాలేజీల ద్వారా మనకు వచ్చింది. దాన్ని చంద్రబాబు నాయుడు కూటమి రావటం ఇది జగన్మోహన్ రెడ్డి చేయటానికి జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుంది. ఈ కాలేజీని మనం ఇక్కడికిక్కడే దీన్ని భూస్థాపితం చేయాలి. అది చేయాలంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడితే ఆటోమేటిక్గా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతాయి. దాంట్లో అసలు ఇక వేరే మాట లేదు. ఆ ఉద్దేశంతోనే తద్వారా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకొని వేలాది కోట్ల రూపాయలు, వందలాది కోట్ల రూపాయలు వాళ్ళ జేబులో తీసుకోవడానికి జరిగే ఇది. ఈ కుట్రను ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి మీద ఉంది. ఇదే నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి సమయంలో ఒక కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం వచ్చింది. ఇప్పుడు ప్రతి పౌరుడు స్పందించాలి. అది చాలా రాష్ట్రానికి సరాఘాతం. ఇది రాష్ట్ర ప్రజలు మొత్తం రేపొద్దున విద్యని ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, విద్యకి వైద్యానికి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఖండించాల్సిన విషయం. దీన్ని పోరాటం చేసి ఖచ్చితంగా వైసీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవి ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవటానికి పార్టీ పరంగా మేము ఈ పోరాటం చేస్తూనే ఉంటాం. వదిలే ప్రసక్తే లేదు. చంద్రబాబుని మెడలో వంచైనా సరే ఈ పీపీపీ పద్ధతిని అడ్డుకోవటానికి వైసీపీ పార్టీ తరఫున ఎస్సీసీఎల్ తరఫున ముందుకెళ్తాం. అదే పీపీపీ అంటే మాకేం తెలియదు, వైసీపీకి అసలు తెలియదు కాబట్టి పరిస్థితి చూస్తే సత్యం రామలింగరాజు పరిస్థితి ఏంటన్నది చంద్రబాబు నాయుడుకి తెలుసు. పీపీపీ అన్నది మాకు తెలియదు. ఎందుకు కారణం అంటే లోకేష్ బాబు చెప్తా ఉంటాడు గూగుల్ ద్వారా అంటే వేలాది ఉద్యోగాలు తీసుకొచ్చామంటారు. వాళ్ళ నాన్నగారేమో కియో సంస్థ ద్వారా వేలాది ఉద్యోగాలు, లక్షాది ఉద్యోగాలు తీసుకొచ్చామని చెప్పేసి అంటున్నారు. ఎవరికి ఇచ్చారు ఏంటనేది తెలియదు ఎవరికి. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఈరోజు ఇస్తానన్నటువంటి 3,000, 4,000 రూపాయలు ఏమైందో తెలియదు. ప్రజల్ని మభ్యపెట్టి పక్కదో పట్టించేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ చేస్తూ ఉంటుంటే ప్రజలు బాధపడుతున్నారు. ఒక పక్క సంఘీభావంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో లిక్కర్ స్కామ్లు జరుగుతున్నా, రాష్ట్రంలో మహిళల మీద దాడులు జరుగుతున్నా, రాష్ట్రంలో తప్పుడు కేసులు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నా
రైతు మార్కెట్లను నిర్వీర్యం చేస్తున్నా, రోడ్ల మీద ఉన్నటువంటి హాకర్లని తీసేసి షాపులు ధ్వంసం చేసి నిరుద్యోగులుగా ఇంకా చేస్తున్నా సరే మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన చెప్పాలి ఎక్కడ వచ్చినాయో ఈరోజు గూగుల్లో ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయో చెప్పాలి, కియో సంస్థ ద్వారా ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయో చెప్పాలి. ఏంటంటే ఈరోజు చూస్తుంటే నేను చంద్రబాబు నాయుడు చెప్పొచ్చు, ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా ఒక తాత్కాలికమైన మాటలు అని చెప్పేసి అని నేను జార్జ్ బుష్ని తీసుకొచ్చానంటాడు, లేకపోతే ఇంకొకటి తీసుకొచ్చానంటారు, సత్యం రామలింగరాజుని తీసుకొచ్చానంటారు. వీళ్ళందరూ వచ్చారు, వాస్తవమే కాదంటలా. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలో ఎప్పుడైతే చేపెట్టారో అది మటాష్. వాళ్ళే ఏదో భస్మాసురం అస్త్రం లాగా ఆయన వాళ్ళు చేతులు పెట్టారంటే వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు లాగేసుకుంటాడు. ఆ లాగేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంకెవరికి పెట్టడనమాట. 2 ఎకరాల నుంచి వేలాది ఎకరాలు, వేలాది కోట్లు సంపాదించినటువంటి తెలివితేటలు ఆయనకున్నాయి. వీళ్ళందరి దగ్గర నుంచి చేతిలో పెట్టుకుని భస్మాసం చేసేస్తాడు. అది కాబట్టి అది నిజం అవాస్తవం అన్నది గూగుల్ వాళ్ళు చెప్పాలి, కియో సంస్థలు చెప్పాలి. నిజంగా మీరు వచ్చేటట్టయితే జాగ్రత్తగా ఉండండి బాబు. దయచేసి చంద్రబాబు నాయుడు చేతిలో మీరైతే చేతులు పెట్టద్దు, లోకేష్ బాబు చేతుల్లో పెట్టబాకు. మీరైతే భస్మాసనం లాగా మాడి మసైపోతారు, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. మీరు కమిషన్లు అయిపోతే, ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా చెప్తున్నారు, జనసేన ఎమ్మెల్యేలు కానీ టీడీపీ ఎమ్మెల్యేలు కానీ లంచం అయిపోతే ఎట్లా, డబ్బులు తీసుకోపోతే జరగదు కదా, డబ్బులు అయిపోతే కుదరదు కదా, మేము ఆ డబ్బులు తీసినా కదా బతుకుతామని చెప్పి డైరెక్ట్గా మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళన మనం ఎన్నుకుందని చెప్పేసి ప్రజలు బాధపడుతున్నారు. సంవత్సరాలు తిరగకముందే ఏంట్రా బాబు ఈ పరిస్థితి మనకు ఇట్లా ఉంది. మరి రాష్ట్రంలో కరోనా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు, ఆర్థిక వనరులు కల్పించారు, అందరికీ మంచి వైద్యం కల్పించారని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ప్రజలు మరి సంతోషపడుతుంటే చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి సంవత్సరాల్లోనే నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, డాక్టర్లు ఎవరండి? ధర్నా చౌక్, విజయవాడ ధర్నా చౌక్లో చూస్తే రోజు ఎంతమంది బాధితులు, ఎంతమంది ఉద్యోగస్తులు, ఎంతమంది డాక్టర్లు ధర్నాలు చేసి వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తున్నారో విజయవాడ ధర్నా చౌక్కి వస్తే ప్రభుత్వానికి కళ్ళకద్దినట్టు తెలిసిద్ది. ఈ ఒక పక్క విద్యార్థులు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం ఏంటండి? ఎవరైనా సరే మెడికల్ కాలేజీలు వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు రావా? గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయిగా, గవర్నమెంట్ స్టాఫ్ నర్సులు వస్తాయిగా, గవర్నమెంట్ డాక్టర్లు వస్తారు కదా, క్లాస్ 4 ఉద్యోగాలు వస్తాయి కదా. అదేవిధంగా గవర్నమెంట్ ద్వారా దగ్గర ఈ 17 కాలేజీలు నిర్మించి ప్రభుత్వం నడిపినట్టయితే దగ్గర 3,000 మంది డాక్టర్లు తయారవుతారు. అందులో రిజర్వేషన్గా ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఇతర కులస్తులు, ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా వాళ్ళు దాంట్లో డాక్టర్ చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఏంటి ఈ పరిస్థితి? పీపీపీ విధానం అంటే తీసుకెళ్ళంట ప్రైవేట్ వ్యవస్థకు అప్పచెప్తారంట. ఈ ప్రైవేట్ వ్యవస్థకు అప్పచెప్తే అయ్యా బాబు అని చెప్పేసి అని ఏ మాటగా మాట చెప్పచ్చు. కానీ చిరంజీవి గారు ఠాగూర్ సినిమా ఎందుకు తీశారో తెలియదు, కానీ ఈ పీపీపీ విధానం సినిమా ఠాగూర్ సినిమా కనిపిస్తుంది. అది ఆ రోజు చిరంజీవి గారు వాస్తవాన్ని ఈరోజు దేశం మొత్తం చూసేటట్టు చేశారు. ఈ రాష్ట్ర ప్రజలు ఠాగూర్ సినిమా మాత్రం చంద్రబాబు నాయుడు హయాంలో ఈ పీపీఐ విధానం ద్వారా మెడికల్ కాలేజీని ప్రైవేట్గా అప్పచెప్తే అదే జరిగిద్ది. ప్రాణం ఉన్నా సరే చచ్చిపోయారని చెప్పేసి డబ్బులు లాక్కోవటం ఖాయం. దాంట్లో కమిషన్లు తీసుకుని టీడీపీ ప్రభుత్వం దుబాయ్ పారిపోవడం కూడా ఖాయం. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రజలు మేల్కొనాలి. ఈ పీపీఐ విధానాన్ని కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్గా అప్పచెప్పడం కానీ తరిమి కొట్టాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్యమకారుడు అయ్యా, ఒక భగత్ సింగ్ లాగా, ఒక ఆజాద్ లాగా, ఒక సుభాష్ చంద్రబోస్ లాగా ఈ ప్రభుత్వం మీద పోరాడాలి, తిరగబడాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీని నడపాలి, పీపీఐ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం పేదలకి విద్య అందనీయకుండా చేద్దామనే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ పీపీవీ పద్ధతిని తీసుకొచ్చి పేదలకి విద్య అందనీయకుండా వాళ్ళ దగ్గర లేకుండా చేద్దామని కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది. ఈ గవర్నమెంట్ కాలేజీలు 17 గవర్నమెంట్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 17 గవర్నమెంట్ కాలేజీలు తీసుకొచ్చి ఆయన చాలా వాటికి పేదలకి విద్య అందించడానికి, పేదవాడికి వైద్యం అందించడానికి చేసిన కృషిని ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల విధంగా చేస్తుంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటాన్ని పూర్తిగా వ్యతిరేకించవలసిన అవసరం ఎంత ఉంది. 1923లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో కింగ్ జార్జ్ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తరువాత 26లో గుంటూరులో,
మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కర్నూలు రాజధాని అనుకునే పరిస్థితులు ఉన్నప్పుడు కర్నూలులో హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే పేదల కోసం నాటి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి నేడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వరకు ప్రజా సంక్షేమం కోసం మెడికల్ కాలేజీలను అలాగే హాస్పిటల్స్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వాటిని అభివృద్ధి చేసి ప్రజలకి ఇవ్వవలసిన పోయిన ప్రభుత్వం ఇవ్వకుండా వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం ప్రైవేటు పరం చేసి వాళ్ళ ద్వారా ఈ ప్రభుత్వం లబ్ధి పొంది ప్రజల్ని దోచుకునే విధంగా ఒక జీవోని జారీ చేయించుకుని దారాదత్తం చేయటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అయితే బలహీన వర్గాలకి, దళితులకి, మైనార్టీలకి వైద్యం తర్వాత విద్య చాలా అవసరం. ఈ పరిణామంలోనే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అని కానీ వైద్య వృత్తిలో వైద్యం చదివే పరిస్థితిలో పేదవాళ్ళు లేరు కాబట్టి ఈ వర్గాలు డాక్టర్లు అవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ మెడికల్ కాలేజీలని పేదలు డాక్టర్లు కాకుండా వారిని దూరం చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణ మాత్రం పూర్తిగా వ్యతిరేకించవలసిన అంతైనా ఉంది. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి పేదవాడు కూడా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలని, ఒక ఉన్నత చదువులు చదవాలని చెప్పేసి ఆయన దృఢ సంకల్పంతో చేసిన ఆ యొక్క మహాయజ్ఞాన్ని ఈ చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యజ్ఞం మీద నీళ్లు చల్లి ప్రజలకు దూరం చేస్తుంది. ఈ రాష్ట్రంలో మొత్తం 37 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో 19 వచ్చి ప్రైవేట్ కాలేజీలు, 18 వచ్చి గవర్నమెంట్ కాలేజీలు. ఈ కాలేజీల్లో మహిళలు చదువుకోవటానికి తిరుపతిలో ఒక కాలేజీని ఏర్పాటు చేశారు. అది ప్రభుత్వ కాలేజీ. 3085 సీట్లు మెడికల్ కాలేజీలు ఉంటే ఇవాళ ప్రైవేటీకరణ చేయటం వల్ల మేనేజ్మెంట్ కోటాల్లో డబ్బులు కట్టి పేదవాడు చదవగలడా? ఈ చదవలేని పరిస్థితిలో ఉన్న పేదవాడిని డాక్టర్ వైద్యం నుంచి దూరం చేయటం కోసం చేస్తున్న కుట్రలో భాగమే ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ ప్రైవేటీకరణ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ పేద వర్గాలు ఒక ఉన్నత స్థానానికి, ఈ పేద వర్గాలు వైద్య వృత్తిలోకి వెళ్ళి చదువుకొని తన వర్గాలకు మంచి వైద్యాన్ని అందించే ఈ క్రియను మీరు చెడగొట్టదని చెప్పని చంద్రబాబు నాయుడిని మేము కోరుతున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే, ఈ యొక్క గవర్నమెంట్ ఆస్తుల్ని ప్రైవేట్ కట్టబెట్టే విధంగా లీజులకు ఇచ్చే విధానాన్ని ఈ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం తెలియజేస్తే, ఇవాళ ఉన్న గవర్నమెంట్లో ఉన్న కొంతమంది ఎలా మాట్లాడుతూ ఉన్నారంటే, అసలు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి పీపీపీ విధానం అంటే ఏంటో తెలియదు, దీనివల్ల ఉపయోగాలు ఏంటో తెలియదు అని చెప్పి చాలా అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు. 1,00,000 కోట్లు పెట్టి రాజధాని నిర్మిస్తామని చెప్తున్న ఈ ప్రభుత్వాలు 6-7 వేల కోట్లు పెట్టి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించేది, అదేవిధంగా ఎంతోమందికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు అందించాల్సిన పరిస్థితిని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తూ మళ్ళీ ఏం చెప్తారంటే, ప్రైవేటు వ్యక్తులు కూడా రూపాయి తీసుకోకుండానే వైద్యం చేస్తారు. సేమ్ పాత పద్ధతిలోనే గవర్నమెంట్ కాలేజీలు నడిపితే ఏ విధంగా పిల్లలకి ఫీజులతో మెడికల్ సీట్లు ఉంటాయో అదే విధాన్ని అమలు చేస్తామంటారు. ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి చేసేదాన్ని ప్రైవేటు వాళ్ళు అదే సౌకర్యాలు ఏ విధంగా ఇస్తారనేది ప్రతి సామాన్యుడికి అర్థమయ్యే విధంగానే మేము ఈ కోటి సంతకాల సేకరణ ఈ యొక్క వివరిస్తూ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మద్దతు తీసుకొని సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాం. ఒక సామాన్యుడికి కూడా ఆ మాత్రం ఆలోచించే శక్తి ఉంది. 7,000 కోట్లు పెట్టలేక మీరు ఈ ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తుంటే
ప్రైవేటు వ్యక్తులు 7,000 కోట్లు పెట్టి కూడా గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో అదే విధానాన్ని ప్రైవేట్ వ్యక్తులు చేస్తారని చెప్తా ఉన్నారు. అది ఎలా సాధ్యపడిద్ది అనే దాన్ని కూడా ఆ ప్రజలకు కూడా మీరే సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా సరే మీ యొక్క ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కరోజు కూడా మెడికల్ కౌన్సిల్ ద్వారా ఒక్క కాలేజీ తేకపోగా 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేస్తూ దానికి అనుమతులు లేవు, దీనికి అనుమతులు లేవు, ఎక్కడున్నాయి, కొంతమంది మంత్రులు వెళ్తూ ఉన్నారు. మరీ బాధ్యతారహితంగా పునాదుల్లో ఎక్కడో కొద్దిగా నీళ్ళుంటే దాన్ని స్విమ్మింగ్ పూల్స్ అని అవహేళన చేస్తూ ఉన్నారు. ఇవాళ అంతకన్నా ఎక్కువ రోడ్ల మీద నీళ్ళు నిలబడి రోడ్ల మీద గుంటలు ఉన్నాయి. ఈ మంత్రులకి ఆ రోడ్డు మీద నీళ్ళు కానీ అవి కానీ కనపడతలేదా అని మేము మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మంత్రులు తగు విధంగా మనం మాట్లాడేటప్పుడు 1,000 ప్రభుత్వం ప్రతిపక్షం వైపు చూస్తే 4 వేళ్ళు మన వైపు చూస్తున్నాయనే మీరు అర్థం చేసుకోవాలని హితవు పలుకుతూ ఉన్నాను.